హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఫ్రెండ్స్, ప్రతిపక్షాలకు దెమ్మ తిరిగేలా వైసీపీ మేనిఫెస్టోలో ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం దాని గురించి ఈరోజు వీడియోలు తెలుసుకుందాం. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకసారిగా ఊపందుకున్నాయి. ఒక పక్క అభ్యర్థుల ప్రకటన చేస్తూనే మరోపక్క ప్రచారానికి కూడా సిద్ధమైంది అధికార పార్టీ వైసీపీ. మరోపక్క ప్రతిపక్ష పార్టీ కూటమి సీట్లు సర్దుబాటు విషయంలో ఇంకా తర్జన భర్జన చేస్తున్నాయి. ఈ సమయంలోనే వైసీపీ పార్టీ మేనిఫెస్టో చాలా ఆసక్తికరంగా మారుతుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు 99% వరకు అమలు చేశామని అధికార పార్టీ తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ ఎన్నికల కోసం సరికొత్త మేనిఫెస్టో విడుదల చేయడానికి సిద్ధమైన వార్తలు వస్తున్నాయి. వైసీపీ మేనిఫెస్టో ఇప్పటికే తొలి దశలోకి వచ్చిందని, మొదట సిద్ధం సభ వేదికగా మేనిఫెస్టో ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ తర్వాత సీఎం జగన్ ప్రచార సభల నుంచి వచ్చిన తర్వాత పార్టీ మరొకసారి మేనిఫెస్టో పైన, అందులో ఉండే అంశాలపైన ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. వైసీపీ 2024 మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? గత ఎన్నికలలో మాదిరిగా నవరత్నాల పేరుతో ఈసారి సంక్షేమ పథకాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టిన వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈసారి నవరత్నాలకు అప్గ్రేడ్ వర్షన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ముఖ్యంగా రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వ తాతలు, యువత, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని సంక్షేమానికి మరోసారి పెద్దపీట వేయబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వైసీపీ సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏ రాష్ట్రంలో చేయలేని సంక్షేమ పథకాలను ఏపీలో ప్రవేశపెట్టడం జరిగింది. సీఎం జగన్ గతంలో కంటే ప్రతి విషయంలో కూడా ఈసారి మేనిఫెస్టోలో అధిక లబ్ధి చేకూరేలా ఉంటుందని తెలుస్తుంది. వైసీపీ మేనిఫెస్టో పెట్టిన ప్రతి అంశం కూడా నెరవేరుతుందని, తమ మేనిఫెస్టో చూశాక ప్రతిపక్షాలు సైతం దెమ్మ తిరిగేలా ఉన్న ఖాయమని వైసీపీ నేతలు తెలుపుతున్నారు. హామీల విషయంలో టీడీపీ ప్రభుత్వం చాలా వరస్ట్గా ఉందని కూడా ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం సూపర్ 6 హామీలను ప్రకటించిన పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. ఫ్రెండ్స్, వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.